జస్ట్ ఇప్పుడే మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ వార్ 2 ట్రైలర్ చూశాను. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే అద్దిరిపోయిందనే చెప్పాలి. ఇన్నేళ్ల ఆకలికి ఒక మంచి ఆట దొరికినట్టే ఉంది. టీజర్తో లేవనెత్తిన అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది ట్రైలర్. ఇది ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఫీస్ట్. ఇద్దరు హీరోలు సైనికులే, దేశభక్తి మెండుగా కలిగిన వారే ఎందుకో బద్ధశత్రువులుగా మారిపోతారు. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇందులో స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కళ్ళు చెదిరి యాక్షన్ని ఎంజాయ్ చేసి రావాలంతే. రాసి పెట్టుకోండి, ఇది ఎన్టీఆర్ మూవీ. ప్రజెంట్ తను ఉన్న ఫామ్కి ఇలాంటి ఒక సినిమా పడిందంటే ఇంకేముంది, రికార్డులు బద్దలే. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కే కాదు, అటు యాక్షన్ మూవీ లవర్స్ అందరికీ ఇదొక హై ఫీస్ట్ యాక్షన్ మూవీ. టీజర్ చూసి ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ డామినేట్ చేశాడు అని అన్నోళ్ళంతా గుడ్లప్పగించి ట్రైలర్ చూడండి. ది మోస్ట్ పవర్ఫుల్గా కనిపించాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ బాడీ ప్రజెన్స్ని ఎన్టీఆర్ తన యాక్టింగ్తో, స్క్రీన్ ప్రజెన్స్తో వెంబడించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఎన్టీఆర్ ఒక మాస్ వెపన్. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే జరిగే విధ్వంసాన్ని అంచనా కూడా వేయలేరు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్కి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని ట్రైలర్తోనే క్లారిటీ వచ్చేసింది. తన క్యారెక్టర్కి స్కోప్ ఉంటే చాలు రెచ్చిపోతాడు ఎన్టీఆర్. నట విశ్వరూపాన్ని చూపిస్తాడు. తన పర్ఫార్మెన్స్తో, స్క్రీన్ ప్రజెన్స్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టి దుమ్ము లేపుతాడు. ఈ వార్టులో తనకి ఛాలెంజ్ విసిరే క్యారెక్టరే దొరికింది. మన అంచనాలకందని పవర్ఫుల్ క్యారెక్టరే పడినట్టుంది. ఎన్టీఆర్కి, ఆయన ఫ్యాన్స్కే కాదు, మూవీ లవర్స్ అందరికి కూడా ఇదొక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ స్పై యూనివర్స్కి పాన్ ఇండియన్ రేంజ్ రావాలనే ఎన్టీఆర్ని తీసుకున్నారు. ఆ అవకాశాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా వాడుకున్నారు కూడా. ఎన్టీఆర్తో పాటే హృతిక్ రోషన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా హైలైట్ చేశారు. ఎమోషన్స్ ఉన్న ఒక బలమైన రా ఏజెంట్ కబీర్, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా మీద పడిపోయి దండయాత్ర చేసే విక్రమ్. అలాంటి వీరిద్దరి మధ్య ఫైట్ అంటే ఆడియన్స్కి జాతరే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు దేశభక్తితోనే ఫైట్ చేసుకుంటారు. ఒకరి మీద మరొకరు పడి కొట్టేసుకుంటారు. ఎవరు గెలవాలని కోరుకోవాలో మనకు అర్థం కాదు. మనకి అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ట్రైలర్లో. సినిమా మొత్తం ఎమోషన్స్ అండ్ యాక్షన్తోనే ఫుల్ఫిల్ చేశారని ట్రైలర్తో కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్టీఆర్ కూడా చాలా స్టైలిష్గా ఫుల్ మాస్ మోడ్లో కనిపించాడు. ఈ సినిమా ఎన్టీఆర్కే కాదు, మొత్తం టాలీవుడ్కే గర్వకారణం. ఒక సౌత్ స్టార్ హీరో నార్త్ హీరోని డామినేట్ చేస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ట్రైలర్లో కూడా ఎక్కువగా హృతిక్ అండ్ ఎన్టీఆర్ల యాక్షన్ ఫీస్టే కనిపిస్తుంది. హోరాహోరీగా తలపడ్డారని, భీకరంగా కొట్టుకున్నారని చూస్తేనే అర్థమవుతుంది. ఎన్టీఆర్ స్టైలిష్ మాస్ లుక్, హృతిక్ రోషన్ మాస్ ప్రజెన్స్, హై యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ అండ్ హృతిక్ల ఫేస్ టు ఫేస్ యాక్షన్, మంచి విఎఫ్ఎక్స్తో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆగస్టు 14న హై యాక్షన్ విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనిపిస్తుంది. ట్రైలర్ అయితే మంచిగా వర్కౌట్ అయింది. యాక్షన్ పార్ట్, ఇద్దరు హీరోల డిఫరెంట్ క్యారెక్టర్స్, విఎఫ్ఎక్స్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్గా క్యారీ చేశారు. ట్రైలర్ అంతా బాగుంది, కానీ ఒక్కటే బాధ, విలన్, సైడ్ హీరో హృతిక్ రోషన్ డామినేషన్ అని ఎన్టీఆర్ పైన ఏడవడానికి అవకాశం లేకుండా చేశారు. ఇదే బాధ అంటే ఎన్టీఆర్ ఏకంగా హృతిక్నే డామినేట్ చేసి పడేశాడు. వీళ్ళ బాధ గంగలో పడినా తీరదు. మరేం చేస్తారో. మరి ట్రైలర్ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? ఎన్టీఆర్ డామినేషన్ ఎలా ఉంది? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.